భూమండల వైశాల్యాన్ని, సప్త ద్వీప చరిత్ర, నది సాగర విస్తీర్ణత విషయాల గురించి సుర గంధర్వ నగర వృత్తాలను వినాలని ఉంది చెప్పండి అని అడిగాడు మైత్రేయుడు పరాశర మహర్షిని. శిష్య విను అంటూ చెప్పసాగాడు. 7 ద్వీపాల చుట్టూ లవణాలు, ఇక్షులు, సురాలు, సర్పాలు, దితి, క్షీర, జల సముద్రాలు ఉంటాయి. అవి ఒకదానికి ఒకటి రెండింతల విస్తీర్ణత కలిగి ఈ ద్వీపాల నడుమున ఉన్నది జంబూద్వీపం. దాని మధ్య ఉన్నది మేరు పర్వతం. అది యక్ష, కిన్నర, గంధర్వ తపస్సు దేవతల నివాస స్థలముగా చెప్పదగినది. దానికి దక్షిణముగా హిమగిరి, హేమకుడము, నిషీర పర్వతము, తూర్పు పడమర దిక్కులుగా వ్యాపించి ఉన్నాయి. నీలాచలంలోని వెండికొండలు, మేరు పర్వతము చెప్పుకోదగ్గ శిఖరాలు. ఒకటి పర్వతము 2000 యోజనాల విస్తీర్ణత కలిగి ఉంటుంది. దక్షిణమున భాగము కలిగి ఉంటాయి. తూర్పు దేవకుటమి, పడమర జఠర పర్వతములు ఉంటాయి. మేరు పర్వతానికి దక్షిణముగా భారత, కింపురుష, హర్ష, బద్దము అను ప్రాంతాలు, ఉత్తరాన రమ్యక, హిరణ్యమక, కింపురుష వర్షము ప్రాంతాలు, తూర్పున భద్రీశ్వర వర్షము ప్రాంతాలు, పడమర కేతు, మాల వర్ష ప్రాంతాలు, వాటి నడుమున ఇలా వృత్త వర్ష ప్రాంతాలు ఉన్నాయి. మేరుగిరి పర్వతం తూర్పు, మందరగిరి దక్షిణాన గంధమాదనాలు ఉన్నాయి. దాని శిఖరమునందు రావి, నేరేడు, కమిడి, మర్రి చెట్టు ఉన్నాయి. వాటి ఎత్తు చాలా ఎక్కువ. జంబూ వృక్షం పేరుతో ఆ ద్వీపానికి జంబూ వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ద్వీపానికి జంబూ ద్వీపం అని పేరు ప్రసిద్ధికి ఎక్కింది. దీనికి ఫలాలు చాలా తీయగా ఉంటాయి. ఆ పళ్ళు హేమకుటాచలంలోని సాధువులను వాటి రసము తీసుకుని వారు ఆనందంగా అక్కడ జీవిస్తూ ఉంటారు. అది మేరుగిరి వాటి నుంచి వచ్చే పళ్ళ నుంచి వచ్చే రసము మేరుగిరి చుట్టూ కమ్మి ఉంటుంది. దాని ప్రవాహము జంబూనాదం అని పేరు పొందింది. ఆ పలరసము త్రాగుతూ అక్కడ ఉండే వారు ఎలాంటి రోగాలు రాకుండా, ముసలితనము అంటూ ఉండకుండా హాయిగా జీవిస్తూ ఉంటారు. దేవతలు సాటిగా సుఖంగా ఉంటారు. ఇంకా విశేషం ఏమిటంటే ఆ పలరసం తాగిన మన్ను బంగారం అవుతుంది. ఆ కారణం వల్ల ఆ బంగారము జంబూనాదము అని ఒక చక్కటి పేరు కలిగి ఉంది. చైత్ర రథము, గంధమాదనం, వైభ్రజితము, నందనము అనే ఉపవనాలు, అరుణాధర, మహాపద్మ, నీలోదశ, మానసములు అనే సరస్సులు మేరుగిరి తూర్పున మొదలుకొని నలుదిక్కుల ఉండి దేవతలకు అనుభవాలు నివసించడానికి అనుకూలంగా ఉంటున్నాయి. అలాగే ఆ బంగారు కొండలు నలుదిక్కుల గొప్ప పర్వతాలుగా. అలాంటి మేరు పర్వతం మీద దేవ రాజధాని 14,000 యోజనాలు వైశాల్యము ఉంటుంది. గోపుర భవనము త్రిజమ్నాగ్నమైనగా ఉంటుంది. విష్ణువు నుంచి బయలుదేరిన ఆకాశగంగ నలువైపులా సీత, అలకనంద, తక్షవు, భద్ర అనే పేర్లతో గలది. ఆ అమర రాజధాని నలుదిక్కులా వ్యాపించి ప్రవహిస్తూ ఉంటుంది గంగాదేవి.